హాయ్, గుడ్ మార్నింగ్. 92వ సంకీర్తన మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనమునందుటికే కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడుగా నందువు. నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నులు ఆశ తీర చూచెను. నాకు విరోధముగా లేచి దుష్టులను సంభవించినది నా చెవులకు వినబడింది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగనుందురు. దేవుడి పరిశుద్ధ వాక్యం వెనుకలు దీవించిన గాక. 92వ సంకీర్తన మనం చదువుకున్నాం. దేవుడు మీ జీవితాల్లో ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. దేవుని వాక్యం ద్వారా బలపరచబడదాం. ఆమేన్.